హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఈరోజు మీ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారు, యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? అలాగే ఈ రీడింగ్ వచ్చేసి మనం ఎవరి పేరు మీద మనం చేయడం లేదండి. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు ఈ పర్సన్ గురించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఫేక్. యూనివర్స్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి, జాగ్రత్తగా వినండి. లవ్, డెసిషన్ అండ్ ఫౌండేషన్. ఓకే, అపాలజీ, ఫ్యాసినేషన్, పేషెన్స్, మేక్ ప్రామిస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ టుగెదర్నెస్ వచ్చింది. ఇక్కడ ఎవరు జెలస్గా ఫీల్ అవుతున్నారండి. మీరు మీ పర్సన్ కలిసి ఉండడం, ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవారు కూడా కావచ్చు, లేదా మీ లైఫ్లో కూడా ఎవరైనా ఉండొచ్చు అనమాట. మీరిద్దరూ కలిసి ఉండడం వారు చూడలేకపోతున్నారు, వారి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారనమాట వారు. ఓకే, సో చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, మీరు ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండి ఉంటారనమాట. వారి నరదృష్టి అంటారు కదండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలా మీ జంటకి అనేది నరదృష్టి అనేది తొలగింది. సో దానివల్లే మేబీ మీరు వెంటనే కోపం తెచ్చుకోవడము, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, దూరం అయిపోవడము అలాంటిది జరిగిందనమాట. అంత మీరు రియాక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మీ మీద నరదృష్టి పడడం లాంటిది ఏదో జరిగింది. ఓకే ఓకే, ఇక్కడ ఫ్యామిలీ నుంచి కూడా కావచ్చు కొంతమంది, అలాంటి మెసేజ్ కూడా వస్తుంది. తన ఫ్యామిలీ మీ ఫ్యామిలీని చూసుకోండి మీరు. ఓకేనా? అందుకని చెప్పేది ఏదైనా విషయాలు ఉంటే మీరిద్దరూ కలిసి డిస్కషన్ చేసుకోవాలి, కానీ ఫ్యామిలీ అని ఫ్రెండ్ అని అలా చెప్పకూడదు అనమాట. ఓకే, వారు మంచి చేయడం కంటే వారి వలన చెడు అనేది ఎక్కువగా జరిగిపోతుంది. ఓకే, మీరు ఏదో చెప్తారు, మేబీ మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వారు ఇంకొకటి జోడించి వేరే వాళ్ళకి చెప్తారనమాట. ఓకే, దానివల్ల ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే చూద్దాం, క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ఫేక్ కార్డ్కి క్లారిఫికేషన్. కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? ఎస్విఎస్ఎం వరల్డ్ ఛానల్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు చేశాను మార్నింగ్, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ ఛానల్ కూడా మీకు ఏదైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫేక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయండి. తన లైఫ్లో ఒక్క నిమిషం కార్డ్ అని రివర్స్లో ఉన్నట్టున్నాయి.
మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆప్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారనమాట. అండ్ కొంతమందికేమో మీ లైఫ్లో వచ్చిన తర్వాత తన లైఫ్లో ఆప్షన్స్ వచ్చి ఉండాలి. కొంతమందికేమో తన లైఫ్లో ఆల్రెడీ ఆప్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, మేబీ లవ్ లేకున్నా ఉన్నది, తన అవసరం కోసం నటించారు అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఓకే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజం మాట్లాడతాను. ఓకేనా, మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని అంతకన్నా కాదు. సో మీరు నిజం తెలుసుకోవాలి, అదే నాకు కావాల్సింది. ఓకేనా, మీ జీవితం అనేది నాశనం అవ్వకుండా మీరు తెలుసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఫేక్ లవ్ చూపించారు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ తన చేతిలో మాస్క్ చూడండి, డెవిల్ అనమాట అది. ఓకే, ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారండి. ఇప్పుడైతే తను చాలా చేంజ్ అయ్యారు. తన లైఫ్లో తను అనుకున్నంత హ్యాపీగా, లేదా తన లైఫ్లో తను ఎలా లైఫ్ అయితే లీడ్ చేయాలనుకుంటున్నారో, అండ్ మేబీ చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. తనకి టైం పాస్ చేయడానికి కావచ్చు, తనతో మాట్లాడడానికి కావచ్చు. ఓకే, అలా తన లైఫ్లో అయితే కనిపిస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ ప్రజెంట్ తన ఫోకస్ అంతా వేరే వారి మీద పెడతా ఉండొచ్చు. ఓకే, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుందండి మెసేజ్. ఓకే, తన ఫోకస్ అంతా వేరే వారి మీద ఉంది. అండ్ అలాగే పర్సన్ మీ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు. ఇక్కడ పర్సన్ తను ప్రజెంట్ వేరే వారి మీద తను ఫోకస్ చేస్తున్నారు. తన టైం కూడా వారి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు. కానీ తనకి అక్కడి నుంచి పర్సన్కి మేబీ అన్కండిషనల్ లవ్ అనేది రావడం లేదు. ఓకే, అది కూడా చాలా క్లియర్గా నాకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఇస్తున్నారు. ఓకే, కానీ వారి వైపు నుంచి పర్సన్ పొందడం లేదు. ఇక్కడ తన ఇంకో చేతిలో ఏమో తక్కెడ ఉంది, అంటే పర్సన్ వారికి ఇస్తున్నారు, మీకు ఇవ్వడం లేదు. అలాగే వారి వైపు నుంచి కూడా ఈ పర్సన్కి రావడం లేదు. ఓకేనా, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడ చూడండి, తన లైఫ్లో వేరే అదర్ చాయిసెస్ కూడా ఉన్నారనమాట. ఓకే, అంటే ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది తెలిసిన వారు ఉండొచ్చు, అండ్ వీరి గురించి వెయిట్ చేసేవారు ఉండొచ్చు. సో ఈ పర్సన్ వీరి మీద ఇంట్రెస్టెడ్గా ఉండేవారైతే ఉన్నారు, కానీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉంటారు. అండ్ అలాగే అదర్ పర్సన్ని కూడా తను చూస్ చేసుకొని ఉంటారనమాట. కానీ పర్సన్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండేవారు చాలామంది అయితే ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వీరిలో ఎవరు రైట్ అని పర్సన్కి అర్థం కావడం లేదు. ఓకే, కాబట్టి పర్సన్ తనకి ఇక్కడ వేరే వారి మీద తను ప్రజెంట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కాబట్టి ఒక పర్సన్ అయితే తను సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆ పర్సన్తో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. అది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఓకే, నిజం చెప్పాలి అంటే పర్సన్ చూడండి, ఇక్కడ మీరు ఉన్నారు అండ్ ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నారు కదా. మీరు ఫీల్ అవ్వద్దండి ఈ విధంగా మాట్లాడుతున్నానని. ఉన్నదంతా తూడ్చుకొని వెళ్ళిపోవడం, గుండెంతా గీకేశారు అన్నట్టుగా ఏదో సామెత ఉంటుందండి, నాకు అది అంత గుర్తుకు రావడం లేదు. అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నది కాస్త ఊడ్చుకొని వెళ్ళిపోయారు అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ అంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి చాలా లాభాలు పొంది ఉన్నారు. అది ఏ పర్పస్ అయినా సరే, ఫిజికల్ నీడ్సా, మనీ పర్పస్గా మీరు హెల్ప్ చేశారా, తన గురించి మీరు గోల్డ్ అంతా తాకట్టు పెట్టేసి డబ్బులు ఇచ్చారా, ప్రాపర్టీ సేల్ చేసి పర్సన్కి మనీ ఇచ్చారా, అలా ఈ పర్సన్ అండ్ తన గురించి మీరు అనుకునే వారి అందరికీ దూరం అయిపోయారా. ఓకే, అలా ఈ పర్సన్ గురించి మీరు చాలా చేసి ఉన్నారు. మీ దగ్గర ఉన్నది కాసే పర్సన్ ఊడ్చుకొని వెళ్ళిపోయారు, కానీ మీ వాల్యూ పర్సన్కి అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరు తన మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, మీరు తనకి ప్రతిసారి అవైలబుల్గా ఉంటారు, మీరు తనకి చాలా ప్రయారిటీ ఎక్కువగా ఇస్తారు. అండ్ తనకి ఒక పెద్దరికాన్ని మీరు ఇస్తారు కదా. ఓకే, అది పర్సన్ ఎలా తీసుకున్నారంటే మీకు ఏం తెలియదు, మీరు చాలా తెలివి తక్కువ పర్సన్ అండ్ మీకు నాలెడ్జ్ లేదు అని పర్సన్ అనుకున్నారు. కానీ మీరు తనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, మీరు తనని ఎంత ఇష్టపడుతున్నారు అనే విషయం ఈ పర్సన్ అర్థం చేసుకోలేదన్నమాట. ఓకే, అది మాత్రం నేను చెప్పగలనండి. ఓకే, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది నిజమైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేయండి. ఓకేనా, ఇక్కడ లవ్ కార్డ్ వచ్చిందండి, చూద్దాము. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. చూద్దాం, క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ఈ డెక్ కాదు కదా, ఈ డెక్ నుంచి క్లారిఫికేషన్ చేయాలి. ఓ, రిగ్రెట్ ఫీలింగ్.
ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, అండ్ 7 ఆఫ్ వ్యాండ్స్, అండ్ 5 ఆఫ్ కప్స్ అండి. మేబీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేసి ఉన్నారు. మీరు చాలాసార్లు నువ్వు లేకపోతే నాకు బతికే లేదు, అండ్ నా చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుతురులోకి తీసుకొచ్చావు, అండ్ నేను చాలా లవ్ చేస్తున్నాను, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే నీ అంత మంచివారు దొరకడం నా అదృష్టం, అలా మీరు ఈ పర్సన్తో ఏదైనా చెప్పి ఉంటారనమాట. అది ఈ పర్సన్కి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఓకే, సో మీరు ఇంత లవ్ చేస్తే అండ్ ఇంత తనని ఆరాధిస్తే తన వైపు నుంచి ఏంటిదంటే మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్. తన చుట్టూ తను వాల్ పెట్టుకున్నారు. చాలా సెల్ఫిష్గా ఈ పర్సన్ ఆలోచించారనమాట. మీ గురించి తను ఆలోచించలేదు, తన గురించి మాత్రమే ఈ పర్సన్ ఆలోచించుకున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ కావాలనే దూరం పెట్టి దూరం అయ్యారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే, మీరు ఎంతో ప్రేమించారు, ఎంతో తన గురించి వెయిట్ చేశారు, ఎంతో తన గురించి చేశారు, ఎన్నెన్నో చేసి ఉంటారు మీరు. ఓకే, మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఈ పర్సన్ గురించి ఆలోచించిన రోజులు ఉండొచ్చు, తన గురించి ఏడ్చిన రోజులు, తను బాధపడితే తనకంటే ఎక్కువగా మీరు బాధపడిపోవడము అలా కూడా జరిగి ఉంటుంది కదా. అదంతా ఈ పర్సన్కి ఇప్పుడు గుర్తుకొస్తుందన్నమాట. సో ఆ రోజు తను చాలా సెల్ఫిష్గా ఆలోచించడం, ఎందుకంటే ఇక్కడ తను ఇస్తున్నారు కానీ తన వైపు నుంచి తనకేమీ రావడం లేదు. అది పర్సన్ ఓపిక పట్టి ఇంకా తన వల్ల కావడం లేదన్నమాట. ఇంకా ఇలాగే ఇస్తూ ఉంటే మేబీ ఇంకా తనని తను అమ్ముకోవాలేమో అనే విధంగా ఈ పర్సన్ తన మైండ్లో అయితే రన్ అవుతుంది. మీరు తన గురించి మేబీ ఒక పిచ్చి వారిలాగా కావచ్చు, పిచ్చి దానిలాగా కావచ్చు. ఓకే, చాలా వెయిట్ చేశారనమాట. తన వైపు నుంచి కొంచెం ప్రేమ వస్తుందేమో, లేదా ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడతారేమో, మీ బాధ తను అర్థం చేసుకుంటారేమో, మీ అన్కండిషనల్ లవ్ తనకి అర్థం అవుతుందేమో అని మీరు ఇంకా వెయిట్ చేసి ఉంటారు. తన గురించి వెయిట్ చేస్తూ కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ పర్సన్ మిమ్మల్ని వెనుకకు తిరిగి కూడా తను చూడలేదండి. ఓకే, తన సంతోషాలు, తన ప్రయారిటీ వేరే అదర్ పర్సన్ కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, సో మీరు చాలామంది బాధపడి ఉంటారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ పర్సన్ ఇప్పుడు తను చేసిన దానికి ఇప్పుడు తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. అరే ఈ పర్సన్ని మేబీ దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపిస్తుంది. అండ్ తను సరిగా ఎవరితో కలవలేకపోతున్నారు కూడా. ఓకే, ఏదో తెలియని లోన్లీనెస్ అనేది తనకు ఉంది. అందరినీ దూరం చేసుకున్నాను అనే బాధ తనకి చాలా ఉందన్నమాట. చాలా మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను, మళ్ళీ ఆ పర్సన్ ప్రేమని కానీ అండ్ ఆ నమ్మకాన్ని నేను ఎలా సంపాదించుకోగలను అనేది ఈ పర్సన్కి అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఒక్క నిమిషం అండి, కార్డ్స్ అన్ని తికమక ఉన్నాయి. డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓ, చాలా పెయిన్లో ఉన్నారండి పర్సన్. ఇక్కడ మీది మీ పర్సన్ది కాస్ట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ తనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్కి కళలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, చాలా పెద్ద పెద్ద కళలు కూడా ఈ పర్సన్ కంటా ఉంటారనమాట. ఇక్కడ నార్మల్ దానికంటే ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్ చేస్తూ ఉంటారండి. అండ్ ఈ పర్సన్ తనకి సరిగా ఏదైనా అనుకున్నది తను జరగలేదనుకోండి, చాలా టెన్షన్ పడిపోతారు ఈ పర్సన్. ఆ టెన్షన్లో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా అర్థం కాదనమాట. ఓకే, చాలా ఎక్కువగా టెన్షన్ పడిపోతారు, చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కోపం, ఆ టెన్షన్ వలన అందరినీ దూరం చేసుకుంటారు. మేబీ తనని చాలా ఇష్టపడిన వారు, అంటే తనని అన్కండిషనల్గా లవ్ ఎవరైతే చేస్తారో
తన మీద చాలా నమ్మకం ఎవరైతే పెట్టుకుంటారో అలాంటి వారిని పర్సన్ చాలా ఈజీగా దూరం పెట్టేస్తారనమాట. ఓకే, సో అది నాకు తెలిసి అది మీరే అండి. ఓకే, పర్సన్ తన కోపం వలన, తన తొందరపాటు నిర్ణయాల వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. కానీ పర్సన్ ఇప్పుడు సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ అంతా ఈ పర్సన్ నిద్రపోలేకపోతున్నారు. అండ్ కొంతమందికి పర్సన్ తను మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకే, అక్కడ కూడా ఈ పర్సన్ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనేది చాలా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇండిపెండెంట్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అంటే తను వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకోవడమా, దూరం అయిపోవడమా ఏదో జరుగుతుంది కదా, అలాంటి వారితో కూడా కొంతమంది డీల్ అవుతూ ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఓకే, సో తన లైఫ్లో పోయిన ఆనందాలన్నీ ఈ పర్సన్ మీలో వెతుకుంటున్నారు ఇప్పుడు. అండ్ తను వేరే వారి మీద టైం కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటే అక్కడి పర్సన్కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పర్సన్కి అక్కడ వైపు నుంచి తనకి రావడం లేదు. ఈ పర్సన్ ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అండ్ తను చూస్ చేసుకున్న పర్సన్, తనకి ఎవరైతే రైట్ పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్ ఈ పర్సన్ని సరిగా కేర్ చేయడం లేదు, చాలా నెగ్లెక్ట్ అనేది ఉంది. ఈ పర్సన్ రోజంతా వర్క్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇంటికి రాగానే ఈ పర్సన్ని మేబీ ఒక మంచి నీళ్ళు ఇవ్వాలి అంటే కూడా అది ఇష్టంతో కాదనమాట. ఓకే, ఏదో ఇచ్చానులే తప్పదు అన్నట్టుగా అలా ప్రవర్తిస్తారు కదా కొంతమంది, మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకే, అలా ఈ పర్సన్ లైఫ్లో అలా ఉన్నారనమాట. తనని ఏ విషయంలో కూడా సరిగ్గా కేర్ చేయని వారు తన లైఫ్లో ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ నిజం చెప్పాలంటే తను అందరిలో ఎక్కువగా తప్పులు అనేది వెతుకుతూ ఉంటారండి. ఓకే, కానీ తనలో తప్పు వెతికేవారు తనకి ఎదురుపడ్డారనుకోండి, తనకి ఎక్కడ లేని కోపం అనమాట. ఓకే, నాకు తెలిసి ఇది మీరే అండి. ఓకే, ఈ పర్సన్ అందరినీ తను అది ఇది అని చెప్తూ ఉంటారు కదా, కానీ మేబీ మీరు మరి నువ్వేంటిది, నువ్వు చేసేది ఏంటిది, నువ్వు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న వారికి నువ్వేం చేసావు అన్నట్టుగా మీరు మాట్లాడతారు కదా, అది పర్సన్కి నచ్చగా సో తను దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. సో తను తన వైపు తప్పు ఉంది అని పర్సన్కి తెలుసు, ఎందుకంటే పదే పదే మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని చాలా చీప్గా కూరల్లో కరివేపాకు తీసి పడేసినట్టుగా పాడేస్తారు. అండ్ మీ విషయంలో తను చాలా నెగ్లెక్ట్గా, అంటే ఇంటి ముందు కుక్కను కట్టేస్తారు కదా, అలా మిమ్మల్ని అలా చూస్తారనమాట ఈ పర్సన్. ఓకే, అలా చూసిన రోజులు కూడా చాలామందికి మీరు ఫేస్ చేసి ఉంటారండి. ఓకే, మీరు నమ్మి నన్ను నమ్మకపోయినా మీరు తన గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే తను ఎప్పుడో ఒకసారి 1 or 2 daysగా, లేదా తనకి ఎప్పుడైనా కాల్ చేయాలి అనిపిస్తేనే, మాట్లాడాలి అని అనిపిస్తేనే తను కాల్ ఆర్ మెసేజ్ చేసి ఉంటారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ అలాంటి క్యారెక్టర్ అయితే ఈ పర్సన్కి ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ పర్సన్ అంతా హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరండి. ఓకే, తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా పర్సన్ ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి తనైతే దూరం చేసుకున్నారు అనరాని మాటలు అయితే అన్నారు. కానీ ఆ మాటల వలన తను అన్న మాటలు మీ మనసుని చాలా బాధను కలిగించాయండి. ఓకే, మీరు ఈ పర్సన్ని చాలా నమ్మారు, తన విషయంలో మీరు చాలామంది పడ్డారనమాట. ఓకే, మేబీ కొన్ని ఇయర్స్ కూడా తనతో మీరు తనకి ఎదురు చెప్పకుండా మీరు తనకి ఎదురు చెప్తే వారు దూరం అయిపోతారేమో అనే మీరు చాలామంది పడ్డారు తన మాటలు. కానీ ఈ పర్సన్ మీరు తనకి ఎదురు తిరిగేసరికి పర్సన్ పడలేకపోతున్నారనమాట. ఓకే, అది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుందన్నమాట, అన్ననైతే అన్నాను, బాధ పెట్టనైతే బాధ పెట్టాను, కానీ తర్వాత ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో చాలా సఫర్ అవుతున్నారండి. ఓకేనా, తన చుట్టూ తను ఒక వాల్ పెట్టుకొని తను సేఫ్గా ఉంటే చాలు, మీ వైపు నుంచి తనకు అవసరం వచ్చింది కాబట్టి తీరింది కాబట్టి ఓకే, మీరు ఏమైపోయినా తనకు అనవసరం అంటే ఎలాగండి. ఓకే, సో చూడండి, తను అన్నప్పుడు మీరు చాలామంది బాధపడ్డారు, కానీ తనకి ఎప్పుడు ఎదురు తిరగలేదు. ఓకే, కానీ మీరు ఎన్ని రోజులు బాధపడతారు, ఏదో ఒక రోజు మీ ఓపిక కూడా నశించిపోతుంది కదా, అప్పుడు మీరు ఎదురు తిరిగితే ఆ పర్సన్ తీసుకోలేకపోతున్నారు కదా. ఓకే, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి జరిగి ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్వోర్డ్స్ వచ్చిందంటేనే వీరు చాలా నెగిటివిటీ అండి. ఓకే, ఇక్కడ స్వోర్డ్స్ అంటేనే చాలా నెగిటివ్ పర్సన్, అండ్ కంట్రోల్లో పెట్టాలనుకుంటారు. వారి వైపు తప్పు ఉన్నా సరే వీరు ఒప్పుకోరు, వేరే వారి వైపు నుంచే తప్పులు వెతుకుతూ ఉండే రకం అనమాట వీరు. అలాంటిది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం అండి, ఉండేది మాత్రం నేను చెప్పడం నా బాధ్యత. ఓకేనా, సో స్వోర్డ్స్ అంటేనే చాలా నెగిటివ్ పర్సన్ వీరు. ఓకే,
అందరినీ కంట్రోల్‌లో పెట్టాలి. కానీ వారు మాత్రం కంట్రోల్‌లో ఉండరనమాట. ఓకే. అలాంటి పర్సన్ వీరు. ఫౌండేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ చాలామంది చూస్తారు కదండీ! సో, మీకు ఏ మెసేజెస్ అయితే రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఓకేనా? ఒకే పర్సన్ చూస్తే మనము ఒకే విధంగా రీడింగ్ చేస్తాం. చాలామంది చూస్తారు కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వాలి కదా! ఓకేనా? ఫౌండేషన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. లవ్. ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మన ప్రేమకి ఎక్స్‌పైర్ డేట్ అనేది ఉండదు. అది ఎప్పటికి ఎండ్ అవ్వదు. నేను ఎండ్ అవ్వనివ్వను గూడా. ఓకే. నిన్ను బాధ పెడతాను, దూరం పెడతాను, వేరే చాయిసెస్ వెతుకుంటాను. కానీ మళ్ళీ నీ దగ్గరికే తిరిగి వస్తాను. ఇక్కడ చారియట్ వచ్చింది. వస్తారు. ఓకే. ఈ పర్సన్ తను దూరంగా పారిపోవాలనుకుంటారండి. కానీ పర్సన్ మీ దగ్గర తను ఆ ఫ్రీడమ్ అనేది పర్సన్‌కి వేరే వారి దగ్గర ఈ పర్సన్‌కి లభించదనమాట. ఓకే. చూడండి, చిన్న పిల్లవాడు మదర్ ప్రేమని ఎక్కువగా కోరుకుంటారు కదా! అక్కడ ఉన్న ఫ్రీడమ్ వారికి ఎక్కడ కూడా లభించదనమాట. అలాగే ఈ పర్సన్ కూడా మీ మదర్ నేచర్ ఈ పర్సన్ చూసి ఉంటారు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటేనే ఒక అమ్మ ప్రేమ అనమాట. ఓకే. అమ్మ పంచే ప్రేమ అనేది ఈ క్వీన్ ఆఫ్ కప్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా పనికిరాదనమాట. ఓకేనా? సో, కొంతమంది మీరు మీ సన్ గురించి, మీ డాటర్ గురించి కూడా మీరు చూస్తా ఉండొచ్చనమాట. ఓకే. ఓకే అండి. సో, ఈ పర్సన్ అయితే మీలో ఒక అమ్మ ప్రేమని పర్సన్ చూసారు. ఓకే. డెఫినెట్‌లీ తను చూసారు కాబట్టి తను ఇంతగా సఫర్ అవుతున్నారనమాట. ఓకే. నేను చాలా బాధ పెట్టాను. నేను చాలా ఏడిపించాను. కానీ ఆ పర్సన్ ఏ రోజు కూడా నేను పల్లెత్తి మాట అనలేదు. కానీ ఈరోజు ఎదురు తిరిగారు. కానీ ఎందుకు? తన మనసుని నేను ఎంత గాయం చేస్తే తను ఎదురు తిరిగి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్‌కి వీపుకి 10 సోర్స్ అండి. అది పెద్ద పెద్ద ఖడ్గాలనమాట. కుచ్చుకొని ఉన్నాయి. అంటే ఈ పర్సన్ మాటలు అలా వదులుతారనమాట. మీ మనసు గాయపడేటట్టుగా. ఓకే. ఒక్కొక్క మాట అనేది మీ గుండెకి కుచ్చుకోవడం లాంటిదనమాట. ఓకే. అలాంటి పర్సన్ మాటలు మీరు తీసుకోలేకపోయారు. ఒకసారి 2 సార్లు తీసుకోలేకపోయారనమాట. కాబట్టి మీరు ఈ పర్సన్‌కి రివర్స్ అయ్యారు. ఓకే. ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుందనమాట. నేను ఎన్ని అంటే ఈ పర్సన్ మనసు ఎంత బాధపడి ఉంటే వారు ఎదురు తిరిగి ఉంటారు అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ తను నేను సోర్స్ అనమాట. అంటే 24/7 తప్పు చేశాను. చాలా మంచి పర్సన్‌ని బాధ పెట్టాను. తన మనసుని ముక్కలు చేశాను. సో, ఒక మదర్ లాంటి ప్రేమ ఈ పర్సన్ నాకు పంచారు అని పర్సన్‌కి అర్థమవుతుందనమాట. ఓకే. సో, నీ ప్రేమకి అండ్ మన మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్‌కి ఎప్పుడు కూడా ఎక్స్‌పైర్ డేట్ అయితే లేదు. ఈ లవ్ అనేది అలాగే ఉంటుంది. సో, దీనిని నేను గ్రోత్ చేయాలి అని అనుకుంటున్నారు. డెఫినెట్‌లీ నేను నీ కోసం ఎప్పుడు ఉంటాను. ఓకేనా? నా ఫ్యూచర్‌లో మేబీ 60 ఇయర్స్ వరకి నేను బతికి ఉంటే నీ కోసం నేను ఎప్పుడు ఉంటాను. ఓకేనా? నన్ను మర్చిపోవద్దు. ఏదైనా హెల్ప్ కావాలి అంటే కూడా నా కోసం ఉన్నారు ఒక పర్సన్ అని నేను గుర్తు తెచ్చుకో అని కూడా ఈ పర్సన్ చెప్తున్నారనమాట. మీరు మ్యారీడ్ అయి ఉంటే మేబీ అలా ఉండి ఉంటారనమాట కొంతమందికి. ఓకేనా? లవర్స్ కావచ్చు, వాటెవర్ అండి. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? అపాలజీ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. అపాలజీ కార్డ్‌కి క్లారిఫికేషన్. అపాలజీ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ ఇక్కడ చెప్పాను కదా! తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. మీ ఆలోచన వల్ల ఈ పర్సన్ తను సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నారు. తన మనసుకి చాలా భారంగా, చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ అపాలజీ అడిగి
మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కూడా తన మైండ్‌లో పుడుతుందనమాట. ఓకే. అంటే పర్సన్‌తో మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేస్తే బాగుండేది. రీయూనియన్ చేయాలి. తనతో కలిసి ఉండాలనిపిస్తుంది. ఎందుకో ఆ బాండింగ్ అనేది తను వదులుకోలేకపోతున్నారనమాట మీతో ఉన్న బాండింగ్. ఓకే. అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. సో, మీతో చాలా ప్రేమగా ఉండాలి, ప్రేమను అందించాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. తను ఎప్పుడు తీసుకున్నారు కానీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక మీదట తను ప్రేమని అందించాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఐ వాంట్ టు షార్ట్ ఇట్ ఔట్. ఓకే. అంటే ఈ పర్సన్ ఒక ఛాన్స్ అనేది ఇవ్వు. తనేంటో తను నిరూపించుకోవాలి మీ దగ్గర అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? మరి మీకిష్టం ఉంటే తను వస్తే ఇవ్వండి. లేదా ఈ పర్సన్ ఈరోజు ఒకలా ఉంటారు. కొన్ని రోజులకి మళ్ళీ చేంజ్ అయిపోయి మళ్ళీ బాధ పెడతారండి. సో, ఈ బాధ మళ్ళీ మళ్ళీ నేను పడలేను అనుకుంటే మీరు ఇవ్వకండి. ఓకేనా? ఎందుకంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా పదే పదే ఒక పర్సన్ చేతిలో బాధపడాలి అంటే అంత ఓపిక కూడా ఎవరికీ ఉండదండి. కాబట్టి మీ మనసుకి మీరు అడగండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ మనసుతో మీరు మాట్లాడండి. మీ మనసు మీకు డెఫినెట్‌లీ ఆన్సర్ ఇస్తుంది. దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? సో, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. సో, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడడం నేర్చుకోండి. హ్యాపీగా ఉంటారు అనేది మాత్రం నేను చెప్పగలను. ఓకేనా? మదర్‌తో చెప్పుకోలేరు, ఫాదర్‌తో చెప్పుకోలేరు, సిస్టర్‌తో చెప్పుకోలేరు కొంతమంది. కొంతమంది చెప్పుకుంటారేమో కానీ కొంతమంది చెప్పుకోలేరనమాట. మొహమాటం పడతారు. కాబట్టి సో, మీరు ఒక మంచి అక్క, చెల్లి అలా అనుకుంటారా? మీ ఇష్టమండి. సో, మీ మనసుని అడగండి. మీ మనసు మీకు డెఫినెట్‌లీ ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? ఫ్యాషినేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ స్మైల్ ఎవరికిష్టం? మీ పర్సన్‌కి ఇష్టమా? తన స్మైల్ మీకిష్టమా? కార్డ్ తీద్దాం టారో నుంచి. డెవిల్ కార్డ్ పడింది. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. సన్ కార్డ్. ఓహ్! 3 కార్డ్స్ మేజర్ అర్కానా అండి. ఇక్కడ డెవిల్ అండ్ సన్ అండ్ లవర్స్ అనమాట. ఇది కొంతమందికి చెప్పాను కదా, మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు మీ లైఫ్ పార్ట్నర్ మేబీ దూరం అయిపోయారా, మరి లైఫ్ పార్ట్నర్‌తో ఉన్నారా కానీ ఈ పర్సన్ దగ్గర మీరు ప్రేమను వెతుక్కొని ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. కానీ ఆ పర్సన్ ఏమంటే ఒక లస్ట్ ఎనర్జీతోనే మీ లైఫ్‌లో రావడం, తర్వాత మిమ్మల్ని నూకేయడం లాంటి ఏదో జరిగిందండి. ఓకే. తను వచ్చిందే ఇక్కడ ఆకర్షణ. మీ మీద ఆకర్షణ తనకి. ఈ 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. డెవిల్ అండ్ ద లవర్స్ అనమాట. ఓకే. ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కిందకొస్తుంది. లవర్స్ అయి ఉండొచ్చు మీరు. లవర్స్ అయి ఉంటే మీరు చాలా అందంగా ఉండి ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా, అందంగా, తెల్లగా అండ్ చాలా స్టైలిష్‌గా ఉండి ఉంటారనమాట. మ్యారీడ్ అయితే మీరు చాలా అందంగా ఉండి ఉంటారు. అలా ఈ పర్సన్ ఇక్కడ వచ్చింది మీ మీద తను ఆకర్షణతో మాత్రమే మీ లైఫ్‌లో వచ్చి ఉన్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకేనా? సో, తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయడం లేదు. ఓకే. ఇక్కడ మీరు చూడడానికి చాలా బాగున్నారు. అక్కడ ఈ పర్సన్ తన మాయలో మీరు పడ్డారండి. తన బయట మాటలు ఏవైతే ఉంటాయో అదే మీరు నమ్మారు కానీ తన లోపల వేరే అనమాట. తన దృష్టి అనేది వేరే ఇక్కడ. ఓకే. తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ అయితే మనకు స్టార్టింగ్‌లో వచ్చింది. డెవిల్ కార్డ్ అంటేనే థర్డ్ పార్టీ. ఓకే. తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పర్సన్ ఇక్కడ మీ మీద తను ఆకర్షణతో వచ్చారు. ఓకే. కానీ మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో మళ్ళీ యూనియన్ చేయాలనుకుంటున్నారండి. ఓకే. మళ్ళీ పర్సన్ ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే గ్యాప్ అనేది ఏర్పడిందో అది మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలి అని పర్సన్కి అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ మళ్ళీ ఆ పర్సన్ ఏంటిదంటే ఆ ఫ్రీడమ్ అనేది పర్సన్ మీ దగ్గర ఫీల్ అవుతున్నారు. వేరే వారి దగ్గర ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ దగ్గర కావచ్చు, మదర్ ప్రేమ కోసం ఈ పర్సన్ ఎప్పుడూ పరిగెడతా ఉంటారనమాట. ఓకే. అంటే ఆ ప్రేమ మీ దగ్గర ఈ పర్సన్కి లభిస్తుంది. వేరే పర్సన్ ఇక్కడ ఆప్షన్స్ స్టార్టింగ్లో వచ్చాయి కదా, అక్కడ ఈ పర్సన్ చాలామందిని చూస్ చేసుకున్నా కూడా ఈ పర్సన్ వారి వైపు నుంచి పర్సన్ ఆ ఫ్రీడమ్ అనేది పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆ స్పార్క్, ఆ బాండింగ్ ఈ పర్సన్ అక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికే రాబోతున్నారు.
మీ ఇద్దరికి రికన్సిలేషన్ అయితే అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఈ 2 కార్డ్స్ అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కార్డ్ అండి. ఓకే, ఇక్కడ కార్మిక్ రిలేషన్ ఉంది అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరిద్దరూ కలుసుకోవాల్సి ఉంది, కలిసే ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు కానీ విడిపోరు అనమాట. ఓకేనా, ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి. పర్సన్ ఏదో థర్డ్ పార్టీ రిలేషన్లో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో తను టైంపాస్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది, కానీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. పర్సన్ మళ్ళీ నువ్వే కావాలి, నేను నీ దగ్గరే హ్యాపీగా ఉంటాను అని పర్సన్ మొత్తుకుంటా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. డెఫినెట్లీ తను కొంతమంది దెబ్బ తిన్నారు ఆల్రెడీ, కొంతమంది దెబ్బ తినబోతున్నారు కూడా వారి లైఫ్లో. ఓకే, సో వస్తారు. అప్పుడు మేబీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఓకేనా, పేషెన్స్ కార్డ్కి క్లారిఫై చేయండి. పేషెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ అనేది మీరు భరించలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటారో మీకు అర్థం కావడం లేదు, చాలా సాడ్గా ఉంటున్నారు. నైట్ టైంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం వలన ఈ పర్సన్ కూడా తనకి నిద్ర పట్టడం లేదనమాట. తను కూడా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీ జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. మీ మైండ్లో ఈ పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ ఎందుకు ఇలా తన బిహేవియర్ ఇలా ఎందుకు ఉంది, ఎందుకు అలా దూరం పెడుతున్నారు, పర్సన్ గురించి ఎంతో చేశాను కదా, మరి మీ ప్రేమ కానివ్వండి, మీరు పంచే ఆ ప్రేమ, కేరింగ్ అండ్ ఈ పర్సన్ గురించి మీరు చాలామంది ఫినాన్షియల్గా హెల్ప్ చేసి ఉంటారు. ఓకే, అన్నీ చేసినా కూడా ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని పక్కకు నెట్టేసి వేరే వారి మీద తను ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అసలు ఏంటి పర్సన్, తన క్యారెక్టర్ ఏంటిది మీకు అర్థం కాక అలా మీరు ఆలోచిస్తా చాలా దిగులుగా ఉంటారు కదా. ఈ పర్సన్ మనసుకి కూడా ఆ గాయం అనేది తలుగుతుంది. అంటే మీ ఆలోచన ఈ పర్సన్కి తను టెలిపతిక్ మెసేజ్ ద్వారా తనకి చేరుతుంది. తను ఒకవేళ నిద్రపోయినా మధ్యరాత్రి లేచి పర్సన్ కూర్చొని మరీ డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఎందుకు ఈ పర్సన్ ఈ టైంలో గుర్తుకొచ్చారు, ఈ పర్సన్ బాగానే ఉన్నారా లేదా, తనకి ఏదైనా జరిగిందా, లేదా తను నా గురించి ఈ టైంలో ఆలోచిస్తున్నారా, అలా కూడా ఈ పర్సన్కి తనకు అనిపిస్తుంది అనమాట. ఓకే, అలా కూడా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు, చాలా చిరాగ్గా కూడా ఈ పర్సన్ ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇన్మెచ్యూర్ పర్సన్ అండి తను. ఓకేనా, కొంచెం మెచ్యూరిటీ లెవెల్లో మీకంటే తక్కువనే అని నేను చెప్తానండి. ఓకేనా, ఒకవేళ తను మెచ్యూర్ పర్సన్ అయినా తను హ్యాపీగా ఉండడం కోసం ఈ పర్సన్ తను ఆలోచించుకుంటారు, కానీ ఈ కనెక్షన్కి సంబంధించి మాత్రం ఈ పర్సన్ ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తారనమాట. మీ బాధ ఈ పర్సన్కి అంతగా పట్టదు. ఓకేనా, మేబీ తనకి తెలిసినా కూడా కొంచెం నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ఓకే, మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ద వరల్డ్. ఈ పర్సన్ తన లైఫ్లో తను ఫినాన్షియల్గా చాలా దెబ్బతిని ఉన్నారండి, దెబ్బతింటున్నారు కూడా వారు. ఓకే, పర్సన్ లైఫ్లో ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు చెప్పపెట్టకుండా తను పారిపోయి ఉంటారు, లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏదో జరిగిందండి. ఓకే, ఈ పర్సన్ని మీరు చేసేస్తూ ఉన్నారు, కానీ ఈ పర్సన్ మీకు అవైలబుల్గా రావడం లేదు, లేదా ఫోన్ కట్ చేయడం కానివ్వండి, లేదా మీరు మెసేజ్ చేసిన తను రిప్లై ఇవ్వకపోవడం ఏదో జరుగుతుందండి. ఓకే, మీరు ఇప్పటికీ కూడా ఈ పర్సన్ని చాలా చేసేస్తున్నారు, తన వాయిస్ కూడా మీరు వినాలి అని చాలా తాపత్రయపడతా ఉండొచ్చు అనమాట మీరు. ఓకే, కానీ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు.
అనేది చాలా చూపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇండిపెండెంట్గా ఉండండి, ఓకేనా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీరేంటో ఈ పర్సన్కి నిరూపించండి అనేది చెప్తున్నారనమాట యూనివర్స్. మీ ప్రపంచమే చేంజ్ అయిపోవాలన్నమాట, ఓకే. మీరు ఇప్పుడు ఏం కావాలి, మీరు ఏం సాధించాలంటే డబ్బు సాధించాలి, ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మీరు ఎక్కువగా పెంచుకోవాలన్నమాట, ఓకే. మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వాలి, ఓకే. హ్యాపీగా ఉండాలి. పర్సన్ గురించి ఈ విధంగా దిగులుగా ఉండకుండా హ్యాపీగా అండ్ మీ లైఫ్లో మీరు అబండెంట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఈ పర్సన్ కళ్ళు తెరుచుకుంటాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఈ మెసేజ్ అనేది ఎవరికైతే రెజల్ట్ అవుతుందో వారే తీసుకోండి, ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది, ఓకేనా. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. నాకు రీడింగ్లో ఆప్షన్స్ అయితే చాలా చూపిస్తున్నారు అండ్ అలాగే థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ వేరే కనెక్షన్తో తను డీల్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది. వారితో పర్సన్ హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని చాలా ఏడిపిస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట, ఓకేనా. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటారు. మీరు ప్రేమను చూపిస్తే వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారనమాట, ఓకే. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు, మీ లైఫ్లో మేబీ మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ద హెరోఫెంట్ అండి, మేబీ మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు, టెంపుల్స్కి కూడా విజిట్ చేయొచ్చు. అండ్ కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. సింహరాశి వారు అండి, సింహరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, ఓకే. అండ్ తులారాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు వింటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు, ఓకే. మేబీ కాల్ ఆర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ధనుసు రాశి వారు అన్కండిషనల్ లవ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు ఎవరి మీదైనా మీరు చాలా అబ్సెసివ్గా ఉంటారనమాట, ఓకే. అండ్ కుంభరాశి వారు జస్టిస్ అండి, మీరు ఎవరైనా కోర్ట్ కేసెస్ లాంటి వాటిలో కూడా ఉండొచ్చు అండ్ మీరు అనుకున్న న్యాయం అనేది మీకు జరగడం లేదు అని మీరు అనుకుంటున్నారు. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారండి, ఎమోషనల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది. అండ్ అలాగే లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి, ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.